హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ అతి పురాతనమైన శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని చూపిద్దామనుకుంటున్నాను. మనందరం కలిసి చూద్దాం రండి. ఈ దేవస్థానం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ దేవాలయము. ఈ దేవాలయంకి ఎలా వెళ్లాలో చూద్దాం రండి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విశాఖపట్నంకి రైలు సదుపాయము, బస్సు సదుపాయము ఉన్నది. రైల్వే స్టేషన్లో దిగి ఆపోజిట్లో సింహాచలం వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. అక్కడ నుంచి మనము బస్సులు ఎక్కి సింహాచలానికి వెళ్ళవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ వాహనాల్లో కూడా వెళ్ళవచ్చు. విశాఖ పరిసర ప్రాంతాలలో ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహలక్ష్మి నరసింహస్వామిగా కొలువై ఉన్న క్షేత్రము ఈ సింహాచలం. ఈ దేవాలయము సముద్ర మట్టానికి 244 కిలోమీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఇక్కడ ఒక ఆర్చి ఉంది. ఈ ఆర్చిలో నుంచే కొండపైకి మనం వెళ్ళాలి. కొండపైకి వెళ్ళడానికి మనం సుమారుగా 8 కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది. అదేవిధంగా దీని పక్కనే నడిచి వెళ్లే దారి కూడా ఉంది చూడండి. ఈ నడక దారిలో సుమారు 1000 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. కొండపైకి వెళ్తుంటే దారి అంతా కూడా చెట్లతోటి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూడండి. కొండపైనకి వచ్చినాక ఇక్కడ బస్టాండ్లో బస్సులు ఆగుతాయి చూడండి. కొండ పైభాగం కూడా చాలా విశాలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రాంగణాన్నంతా చూద్దాం రండి. దేవాలయం యొక్క దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు సర్వదర్శనము, ఉదయం 11:30 నుంచి 12 వరకు రాజభోగ సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు సర్వదర్శనం, 2:30 నుంచి 3 గంటల వరకు పవళింపు సేవ ఉంటుంది. సాయంత్రం 3 నుంచి 7 వరకు సర్వదర్శనం, రాత్రి 7 నుంచి 8:30 వరకు ఆరాధన జరుగుతుంది. కార్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదే ప్రధాన ఆలయం యొక్క గోపురము. రండి చూద్దాం. ఈ ఆలయాన్ని ఒడిశాకు చెందిన తూర్పు గంగారాజులాంగుల నరసింహదేవర కళింగ వాస్తు శిల్పం ప్రకారము నిర్మించారు. 1268లో అతని కుమారుడు భానుదేవ చేత ప్రతిష్ఠించబడింది. హెల్ప్ లైన్ కౌంటర్ కూడా ఉంది. మనకేమైనా సహాయం కావాలంటే వీళ్ళని సంప్రదించవచ్చు. ఇక్కడ ప్రక్కనే పసిపిల్లలకు పాలిచ్చే రూములు కూడా ఏర్పాటు చేశారు. కొబ్బరికాయలు విక్రయించే షాపులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పూజా సామాగ్రి అమ్మే షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. జలప్రసాదం కూడా ఉంది చూడండి. అదేనండి వాటర్ ప్లాంట్. ఇదే దేవాలయం యొక్క ప్రధాన గోపురము. ఇదే ప్రధాన ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి సెల్ ఫోన్స్, కెమెరాస్ ఎలవ్ లేవు. దర్శనం అయ్యి బయటకు వచ్చినాక ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంది. ప్రసాదాలు తీసుకోవచ్చు మనం. ఇక్కడ శంకు చక్రాలు నామం పెట్టారు చూడండి. ఈ దేవాలయ చరిత్ర చూద్దాం రండి. ఈ దేవాలయంలో మహావిష్ణువు దశావతారాల్లో 4వదైన లక్ష్మీ నారసింహావతారమూర్తిగా వెలిశాడు. ఇతిహాసం ప్రకారము రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే విష్ణు భక్తుడు అనేక విధాల ప్రయత్నించి కుమారుని విముఖుడిని చేయలేకపోతాడు. చివరికి చంపేందుకు కూడా ప్రయత్నిస్తాడు. ప్రతిసారి ప్రహ్లాదుని విష్ణుమూర్తి రక్షిస్తాడు. విసిగిపోయిన హిరణ్యకశిపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ స్తంభంలో ఉన్నాడా చూపించమని స్తంభాన్ని పగలగొట్టగా విష్ణువు నారసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షిస్తాడు. ఈ స్థల పురాణ ప్రకారము ప్రహ్లాదు ఇక్కడ మొట్టమొదటగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. చంద్రవంశానికి చెందిన పురూరహుడనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరహుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది.
అతడికి పుట్టలో కప్పబడిన వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ రోజు మాత్రమే చందనము లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురుహురుడికి చెప్తుంది. ఈ దేవస్థానం వెలుపల భాగంలో నక్షత్రవనం ఉంది చూడండి. ఈ నక్షత్రవనంలో మన నక్షత్రము ఏదో ఆ నక్షత్రానికి తగిన చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ మనము ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో అక్కడ ఉంటుంది. దానిని బట్టి దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకెంతో మంచి జరుగుతుంది. ఈ దేవాలయంలో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆండాళ్ళు సన్నిధి, సింహవల్లి తాయారు సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి, త్రిపురాంతక స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలన్నిటినీ కూడా అందరూ దర్శించుకోండి. ఇదే కాశీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధి, అందరూ దర్శించుకోండి. ఆకాశవాణి చెప్పినట్లు పురూరహుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటించబడుతోంది. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు. వరాహము సింహము రూపము కలిగిన ఈ నరసింహుని తల సింహము తోక కలిగి మనిషి శరీరముతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారిని నిత్య రూపము ఉంటుంది. ప్రతి సంవత్సరము వచ్చే వైశాఖ శుద్ధ తదే నాటికి చందనము తీసివేసి నిజరూప దర్శనం ఇస్తారు ఇక్కడ. ఇంకా ఈ దేవస్థానంలో కప్పస్తంభం కూడా ఉంటుంది. ఈ కప్పస్తంభాన్ని మనం ఆలింగనం చేసుకుంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.